స్మోకింగ్ లేదు, ముందు తాగను అసలు. నాకు అసలు ఏ అలవాట్లు లేవు. కొంచెం ఏదైనా పని చేసుకోవాలన్నా చేసుకోలేకపోతున్నాను. డైజెషన్ లేదు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాన్సర్ గడ్డ ఉండదని వచ్చానమ్మా. అది ఇప్పుడు 3 months నుంచి వాడుతున్నా మెడిసిన్. బాగానే ఉంది నాకు. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మ. సార్ మీ పేరు? నా పేరు నాసరయ్య అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి సార్? ఈ క్యాన్సర్ గడ్డ ఉండదని వచ్చానమ్మా. అది ఇప్పుడు 3 months నుంచి మందులు వాడుతున్నా మెడిసిన్. బాగానే ఉంది నాకు. అదమ్మా. ఓకే, మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు సార్? కొంచెం ఇబ్బందిగానే ఉన్నదమ్మా. నడవలేకపోతుండవు అన్ని. కొంచెం ఏదైనా పని చేసుకోవాలన్నా చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. మీకు ఫస్ట్ వచ్చినప్పుడు మీ రిపోర్ట్లు చూసి మా డాక్టర్ గారు ఏం చెప్పారు అప్పుడు? ఏ క్యాన్సర్ అని అన్నారమ్మా. క్యాన్సర్ అని చెప్పారు. బాగానే ఉంది. వాడక ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి? కొంచెం నడవలేకపోతున్నాం, డైజెషన్ లేదు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సెట్ అయినాయి. ఆరోగ్యంగానే ఉంటాను. బాగా నిద్ర పడుతుంది. ఇదివరకు నిద్ర వచ్చేది కాదు, ఇప్పుడు బాగా నిద్రపోతున్నాను. రాత్రులు ఆకలి తెలుస్తుందా? ఆకలి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? నాకు 65 అమ్మా. ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీకు ఈ ప్రాబ్లము? ఏమో ఎట్లా వచ్చిందో మనకేం తెలుస్తుందమ్మా. నాకు ఎప్పుడు వచ్చింది కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఒక 1 year బ్యాక్ హాస్పిటల్లో చూపించే స్కాన్ అయి తీపిచ్చిన తర్వాత హైదరాబాద్ హాస్పిటల్లో ఈ క్యాన్సర్ గడ్డలు అని చెప్పారు. వాడిన తర్వాత బాగుంది, రికవర్ అవుతున్నాను నేను. అంటే మీ ఫ్యామిలీలో ఇంకెవరికన్నా ఉందా ఇలాంటి ప్రాబ్లం? మా ఫాదర్ ఉన్నదమ్మా. మా ఫాదర్ లేడు, ఎక్స్పైర్డ్. ఆయనకు ఉన్నది. అది కంటిన్యూగా వచ్చింది వారసత్వంగా అని అన్నారు డాక్టర్లు. నాకు ఇంక ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. స్మోకింగ్ లేదు, ముందు తాగను అసలు. నాకు అసలు ఏ అలవాట్లు లేవు. అది ఎంత అన్నం తింటా ఉంటుంది. మరి అది ఎట్టు వచ్చిందో నాకే తెలియదు. ఇప్పుడు ఈ 3 నెలల్లో మీకు ఎలాంటి తేడా తెలిసింది? వాడక ముందు, వాడిన తర్వాత? వాడిన తర్వాత కొంచెం తేడా బాగానే ఉందమ్మా. వాడక ముందు కొంచెం తేడా ఉన్నది. అంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అప్పుడు? అదే డైజెషన్ కాదు, తర్వాత ఏమన్నా కొంచెం నిద్ర పట్టేది కాదు, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉంది.